Hello friends, I am Dr. P.S. Vali. I am a nephrologist based at Hyderabad. ఈ వీడియోలో కిడ్నీ పేషెంట్స్కి పనికొచ్చే ఇంకొక కాన్సెప్ట్ తెలుసుకుందాం. ఆ కాన్సెప్ట్ ఏంటంటే అసలు కిడ్నీ పనితీరు తగ్గిన పేషెంట్స్ కావచ్చు, లేక సికేడి క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ కావచ్చు, మిల్లెట్స్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అని. ఈ మధ్య కాలంలో మిల్లెట్స్ గురించి మనందరికీ చాలా గొప్ప అవగాహన వచ్చింది. ఇది చాలా మంచి సినారియో. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ లేని నార్మల్ వాళ్ళకు మిల్లెట్స్ చాలా ఉత్తమం. మిల్లెట్స్లో షుగర్ కంటెంట్ పెద్దగా ఉండదు, దాంట్లో కొన్ని రకమైన మినరల్స్ కూడా ఉంటాయి. సో కిడ్నీ సమస్యలు లేకుండా కిడ్నీలు బాగా పనిచేసే వాళ్ళకి మిల్లెట్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రైస్తో కంపేర్ చేస్తే మిల్లెట్స్ ఉత్తమం. కానీ సమస్య అంతా కిడ్నీ పనితీరు తగ్గిన వారు మిల్లెట్స్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అని. మరి కిడ్నీ పనితీరు తగ్గిన వాళ్ళ గురించి మనం మిల్లెట్స్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఎందుకంటే మిల్లెట్స్లో షుగర్ క్వాంటిటీ తక్కువగా ఉంటుంది, ఫైబర్ క్వాంటిటీ మెండుగా ఉంటుంది, కానీ ఈ మిల్లెట్స్లో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ పేషెంట్స్కి వచ్చిన మెయిన్ ఇష్యూ వచ్చి ఈ పొటాషియం ఫాస్ఫరస్తోనే. దేర్ఫోర్ మిల్లెట్స్ మంచి ఉత్తమమైన పోషకాహారం కావచ్చు, కానీ దాంట్లో ఉన్న పొటాషియం వల్ల కిడ్నీ పేషెంట్స్ వీటిని తీసుకునేటప్పుడు కొన్ని రకాల అంశాలు మనసులో పెట్టుకోవాలి. నెంబర్ 1, కిడ్నీ పేషెంట్స్లో బెస్ట్ మిల్లెట్స్ ఏంటి? ఈ కిడ్నీ పేషెంట్స్లో ఉన్న బెస్ట్ మిల్లెట్స్ వచ్చి ఊదలు కావచ్చు, అరికెలు కావచ్చు, సామలు కావచ్చు. ఈ ఊదలు, అరికెలు, సామల్ని మాత్రం కిడ్నీ పేషెంట్స్ ఒక వారంలో 4 టైమ్స్ దాకా తీసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే డైలీ కూడా తీసుకోవచ్చు, కానీ ఒక రోజులో ఒకసారి కంటే ఎక్కువసార్లు మిల్లెట్స్ తీసుకోకండి. రోజు మధ్యాహ్నం లంచ్లో, రాత్రి డిన్నర్లో మిల్లెట్ తీసుకోవడం కిడ్నీ పేషెంట్కి అంత ఉత్తమం కాదు. దానివల్ల పొటాషియం కంటెంట్ పెరుగుతూ ఉంటుంది. దెర్ఫోర్ కిడ్నీ పేషెంట్స్ మిల్లెట్స్ తీసుకోవాలనుకుంటే నిరభ్యంతరంగా ఈ సామలు, ఊదలు, అరికెలు తీసుకోవచ్చు. కావాలంటే వారంలో డైలీ కూడా తీసుకోవచ్చు, కానీ ఒక పూట మాత్రమే. నెక్స్ట్ జొన్నల గురించి. ఎస్, కిడ్నీ పేషెంట్స్ జొన్నలు కూడా తీసుకోవచ్చు, కానీ ఈ జొన్నల్లో ఈ సామలు, అరికెలు, ఊదల కంటే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీస్లో పొటాషియం ఉంటుంది. అయినప్పటికీ వెరీ మచ్ యాక్సెప్టబుల్. రోజుకు ఒకసారి ఏదో ఒక మిల్లెట్స్ అంటే జొన్నలు కావచ్చు, సామాలు కావచ్చు, అరికెలు కావచ్చు, వీటన్నిటిని రోజుకు ఒకసారి తీసుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ అంశం ఏంటంటే రాగులు. ఈ రాగుల్లో పొటాషియం కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మిగిలిన మిల్లెట్స్తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ డబుల్ క్వాంటిటీ పొటాషియం రాగుల్లో ఉంటుంది. కాబట్టి కిడ్నీ పేషెంట్స్ రాగుల్ని బొత్తిగా అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ తీసుకోవాలనుకున్న వారంలో ఒకసారి కంటే ఎక్కువసార్లు రాగులు తీసుకోకండి. ఏ రోజైతే మీరు రాగులు తీసుకుంటారో ఆ రోజు మిగిలిన పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహారాలు అంటే ఫ్రూట్స్ని మాత్రం కంప్లీట్గా ఆ రోజు అవాయిడ్ చేయండి. సింపుల్గా చెప్పాలంటే కిడ్నీ పేషెంట్స్ మిల్లెట్స్తో జాగ్రత్తగా ఉండాలి. రోజుకు ఒకసారి కొన్ని రకాల మిల్లెట్స్ అంటే ఊదలు కావచ్చు, సామలు కావచ్చు, అరికెలు కావచ్చు, జొన్నలు కావచ్చు, రోజులో ఒకసారి వారం మొత్తం తీసుకోవచ్చు. రాగులు మాత్రం చాలా వరకు అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఈ రాగుల్ని మాత్రం వారంలో ఒక రోజు కంటే ఎక్కువసార్లు తీసుకోకండి. ఏ రోజైతే రాగులు తీసుకుంటారో ఆ రోజు మిగిలిన పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు అంటే ఫ్రూట్స్ కావచ్చు, అలాంటివి అవాయిడ్ చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ టిప్ వచ్చి, మీరు ఒకవేళ మిల్లెట్స్ తీసుకోవాలనుకుంటే మీరు తీసుకునే ముందు ఈ మిల్లెట్స్ని వాటర్లో నానబెట్టడం ఒక 2 to 3 అవర్స్ చేయండి. ఇలా మిల్లెట్స్ని వాటర్లో నానబెట్టడం వల్ల దాంట్లో ఉన్న పొటాషియం బయటికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, కిడ్నీ పేషెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏం తీసుకున్న డైట్లో మితంగా మోడరేషన్లో తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మిల్లెట్స్ మంచివి అన్న ఒక అపోహతో కిడ్నీ పేషెంట్స్ అందరూ కూడా ప్రతి పూట మిల్లెట్స్ తీసుకోవడం వల్ల చాలామంది మా దగ్గరికి పొటాషియం పెరిగి వస్తూ ఉంటారు. దెర్ఫోర్ రెస్పెక్ట్ యువర్ డైట్. డైట్లో దేవుడున్నాడు కాబట్టి డైట్ నీకు నాకు అందరికీ అవసరమే. అట్లని చెప్పి అనవసరమైన భయాలతో అన్ని దూరంగా పెట్టాల్సిన అవసరం లేదు. దెర్ఫోర్ ఇదే పాలసీ అనుసరించి కిడ్నీ పేషెంట్స్ మిల్లెట్స్ తీసుకోవచ్చు, కానీ ఒక మోడరేషన్లో. నేను పైన చెప్పిన మిల్లెట్స్ని మాత్రమే తీసుకోండి. ముఖ్యంగా రాగులు మంచివి కాబట్టి డైలీ రాగులు తిని పొటాషియం మాత్రం దయచేసి పెంచుకోకండి. రాగులు తినాలనుకుంటే వారంలో ఒకసారి మాత్రమే తీసుకోండి. దెర్ఫోర్ ఫ్రెండ్స్, ఈ పైన చెప్పిన ప్రికాషన్స్ అన్ని ఫాలో అవడం వల్ల మీరు కూడా మిల్లెట్స్ని తీసుకోవచ్చు. మిల్లెట్స్తో పాటు మీ ఫుడ్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు.